భారతీయ జనతా పార్టీ కేవలం హిందువుల పార్టీ మాత్రమే కాదని అన్ని మతాలను గౌరవించే పార్టీ అని విశ్వ హిందూ పరిషత్ రామసేన నాయకుడు కంబాల శ్రీనివాసరావు అన్నారు. జగ్గంపేట సమీపంలోని రామయ్యపాలెం గ్రామంలో నిర్వహించిన పట్టు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా గండెపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గురువారం కంబాల పట్టు చీర కానుక వనితల వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది మహిళలకు పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రామసేన నాయకుడు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అన్ని మతాలకు సంబంధించిన పార్టీ అని అన్నారు. యువత రామసేన, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమం పెట్టుకున్న మహాగణపతిని తలుచుకుంటూ మన కార్యక్రమం మొదలు పెడతాం. మనకందరికీ కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏంటంటే కన్నతల్లి రుణం మనం ఏదో రకంగా సేవ చేసుకున్నాం, అన్నం పెట్టుకున్నాం, కాళ్ళు నొక్కి ఏదో రకంగా కన్నతల్లి రుణం తీర్చుకుంటాం. మనం తీర్చుకోలేని రుణం ఏదైనా ఉందనంటే భూమాత. ఆది లక్ష్మీదేవి అమ్మవారి సమేత ఆది భూవరాహస్వామిగా మన హిందూ సాంప్రదాయంలో తల్లిగా తండ్రిగా భూమాతను తల్లిగా చెప్పుకుంటే ఆది వరాహస్వామి వారి ముట్టి మీద కూర్చోబెట్టి అమ్మవారిని లక్ష్మీదేవి సమేతుడే ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అందమైన అద్భుతమైన స్వరూపం అది. ఆ తల్లిని నేను ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు భూమి మీద పెట్టి కళ్ళకద్దుకుంటాను. ఇది మనం ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ఇంతకన్నా పవిత్రమైన పని ఏంటంటే భారతమాత. మనం ఎప్పుడో కానీ భారత్ మాతకు జై అనే మాటని ఎక్కువగా ఉపయోగించం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చినప్పుడైనా మన దేశభక్తి మనల్ని కాపాడుకునే ఈ దేశం దేశమే కానీ లేకపోయినట్టయితే మనందరూ కూడా అనేక మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు వచ్చి మన మీద పడి హింసించి నానాబాధలు పెట్టే ఈ సందర్భం నుంచి మనల్ని కాపాడుతున్న వ్యవస్థ మన దేశం భారతమాత. చాగంటి కోటేశ్వర చెప్పినట్టుగా మన భారతమాత అమ్మవారిని చూసి మనం ఎంత మురిసిపోతామో. వయ్యారంగా చీర కట్టుకుని వయ్యారంగా సింహాన్ని కానుకుని నిలబడి కాషాయ జెండా పట్టుకుని దేదీప్యమానంగా ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశిస్తున్న ఆ భారతమాత యొక్క అందం ఒక్క భారతదేశానికి తప్ప ప్రపంచ దేశాలు ఎవరో కూడా అంత అందంగా చూపించుకోలేదు. అందుకోసం మనం అందరూ రుణం తీర్చుకోవడం కోసం ఒక్కసారి నేను భారత్ మాతాకి జై అనగానే గట్టిగా మనసు నిండా రుణం తీరేలాగా, రుణం తీర్చుకోలేమా తల్లి అయినా రుణం తీర్చుకున్నాం అనుకుందాం. ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా భారత్ మాతాకు జై అని చెప్పి మనం అందరం ఒకసారిగా అందాం. భారత్ మాతాకి, భారత్ మాతా की।